శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం మహాజన సభ శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని సంక్రాంతి కానుకగా పాడి రైతులకు బోనస్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పాల సొసైటీ సంఘంలో తయారు చేసే పాలకోవా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత చెందిందని, పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ పాలకోవాను ఎంతగానో ప్రమోట్ చేశారో తను కూడా శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రాలను చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో తయారయ్యే పాలకోవాను ప్రమోట్ చేస్తామని తెలియజేశారు. సంక్రాంతి కానుకగా పాడి రైతులకు ఆవు పాలకు 3 రూపాయలు, బర్రె పాలకు 5 రూపాయలు ప్రతి లీటర్కు పెంపుదల చేసి సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాడి రైతులకు అందజేస్తున్నారని తెలియజేశారు. మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు 4 పాలకోవా కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు రుచికరమైన పాలకోవాను అందుబాటులో తీసుకుని వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు. ఈ హ్యాండ్ మేడ్ కోవా ఏదో చేతితో చేస్తే ఇంకా రుచి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పి మేము మీ ద్వారా నేను చిట్టి గారిని నేను రిసీవ్ చేసుకుంటాను. అంటే ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీ అయినా ఆయన మొదటి నుంచి ఇప్పుడు అదే అడిగా, నాన్నగారితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో, నాన్నగారు ఇతన్ని ఎంత పైకి తీసుకొచ్చాడో, నాన్నగారు ఎంత ఇతన్ని చూశాడో ఆయన కూడా ఆయన కొంత మాటలే చెప్పినాడు. ఇప్పుడే పక్కకు పిలిచి అడిగినా, ఏనా మరి ఇంత బాగా చేసినప్పుడు ఎందుకు వెళ్ళామని. ఏదో పరిస్థితులు కష్టాలు ఉన్నాయి, దానివల్ల పోవాల్సి వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. కానీ మంచి వ్యక్తి, అదే ఇబ్బంది లేదు. దీంట్లో మరి వీళ్ళు సొసైటీ నుంచి మరి 2-3 అడగడం జరిగింది. కళ్యాణ మండపం అని చెప్పారు. కళ్యాణ మండపానికి 1 ఎకరా అడిగారు. 1 ఎకరా సరిపోదు, ఇంకా కూడా దానికి విస్తరణ చేసే అవసరం లేదు. 2 ఎకరాలు అడిగారు. 2 ఎకరాలు ఇచ్చి డెఫినెట్ గా మన తల్లుడు ఇంట్లో పెళ్లిళ్ళైనా పేరెంటాలున్నా ఏమున్నా సరే అక్కడ చేసుకున్నట్టు బ్రహ్మాండం చేయొచ్చని చెప్పి ఆలోచన చేస్తాను. తప్పకుండా దానికి నేను అప్రూవల్ ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకో రెండోది, టెంపుల్లో ఆల్రెడీ ఒక కౌంటర్ ఉంది, ఇంకొక కౌంటర్ కావాలన్నారు. నేను చెప్పేది ఏంటంటే 1-2 కౌంటర్లు కాదు, ప్రతి గేట్ మీద ఒక కౌంటర్ ఉండాలా. అంటే 4 కౌంటర్లు కానీ పెట్టగలిగితే వచ్చే అన్ని గేట్లు 4 గేట్ల నుంచి 4 కౌంటర్లు పెట్టి తప్పకుండా వచ్చిపోయేటప్పుడు పాల్గొనేటట్టు తప్పకుండా దాని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి లోపల కూడా అవసరమైన టెంపుల్ ఎంట్రన్స్ ఇన్స్టిట్యూట్లు కూడా మంచి బోర్డు పెట్టి కాళహస్తి సొసైటీ పాలకోవా అని చెప్పి దాన్ని కూడా మంచి బ్రాండింగ్ చేసి అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి రైల్వే స్టేషన్, బస్ స్టాప్ వచ్చి దిగిపోయి వ్యాపారులు చాలా ఉంటారు. దాంట్లో చిన్న సైడ్ 1/4 kgs కానీ లేకపోతే 1/2 kgs కానీ అలా 1 కిలో ప్యాకెట్లు, 1/4 ప్యాకెట్స్ అన్ని పెట్టుకుంటే అవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే పోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కానీ అవసరమైతే ఐస్ క్రీమ్ షాప్ అయిన కొన్ని షాపులలో రుచి చూడొచ్చు. రుచి చూసి నచ్చింది మనం ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం కొన్ని షాపులలో. అదే రకంగా మనం కూడా పాలకోవా కొద్దిగా రుచిగా ఇయ్యగలిగితే వాళ్ళకి ఒక్కసారి కానీ వాళ్ళకి ఒక 20-30% పేమెంట్ పెండింగ్ ఉన్నాయి. దీని గురించి కూడా నేను గట్టిగా బల్లగుద్ది అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్న అక్కడ అచ్చెన్నాయుడు గారు పర్సనల్గా తీసుకొని సుధీర్ చెప్పింది కరెక్ట్, మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం కానీ చిన్న మిస్టేక్ అవుతుందని చెప్పి ఇమీడియట్ గా 50% ఆ రోజు ఉన్న దాంట్లో రిలీజ్ చేశారు. ఇంకొక మళ్ళీ 20% ఇంకొక రాసి ఇంకొక 20% పెండింగ్ మీద అది కూడా ఇమీడియట్ గా మరి రిలీజ్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అట్నే ఈ ఆవుతో పాటు ఇంత ముందర పూర్వకాలంలో మేము చిన్నపిల్లకాయలు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇంచుమించు 200 ఆవులు పేరు ఉండేది. ఎందుకంటే ఎంతసేపు ఆవులు పోతానే ఉండేది. మేము చిన్నపిల్లకాయలు చూస్తూ ఉంటాం, ఆవులు చూస్తూ ఉంటాం నిలబడుకొని. దాని పేడతో కూడా పిడకలు, అది కూడా బయోగ్యాస్ కింద పిడకలు పెట్టుకొని కానీ మనం కానీ దాన్ని కూడా ప్రమోట్ చేయగలిగితే, ఎందుకంటే పాతకాలంలో ఒక ఆవు పేడ వేసిందంటే పరిగెత్తుకుంటా పెరుగుతుంటారు. ఈరోజు ఆవు పేడే కదా వదిలేస్తా ఉంటాం. దానికి కూడా మరి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. రోజు అందరూ ఆలోచన చేయాలి ఎందుకు చెప్తారు మీరు. ఎందుకంటే ఇక్కడ మా అక్క చెల్లెలు కూడా చాలా మంది చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఆవులు బయట వెనకాల రెడీగా ఉంటారు, పేడ వేసినట్టు ఎంత పరిగిస్తా ఉంటారు. ఈ కాలంలో ఏమైంది, ఆ పేడ కూడా వాల్యూ ఉంది. దాని కూడా డెఫినెట్ గా ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్ గా దాన్ని కూడా ఆలోచన చేసి ఆ పేడతో కూడా ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటారు. అట్నే కౌలు ఏవైతే వెటనరీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వెటనరీ క్లినిక్స్ కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత ఇవన్నీ అనుకరణ చేసి ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ బర్రెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, ఏమైనా ఎటువంటి జబ్బు వచ్చినా
ఇమీడియట్ గా అక్కడికక్కడ క్లినిక్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే డాక్టర్లు ఉన్నారు. నిజంగానే ఆ పాత గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ కి ఎంత వ్యత్యాసం ఒక్కసారి మీరందరూ రైతులందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలా, పవన్ కళ్యాణ్ గారికి ఉండాలా, నాకు సోదరుడు సమానమైన పాలకు సమానమైన మా లోకేష్ అన్న మీద ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా